ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాశ్వతంగా అమరావతి ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లుపై నిన్న చర్చ జరిగింది పార్లమెంట్లో. ఈ చర్చ సందర్భంగా కొందరు ఎంపీలు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి. అదేవిధంగా మిథున్ రెడ్డి సంధించినటువంటి ప్రశ్నలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక కీలకమైన ప్రెస్ మీట్ తనదైన శైలిలో పెట్టడమే కాకుండా అమరావతిని దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణిస్తూ లెక్కలన్నీ వివరించి బయటపెట్టినటువంటి పరిస్థితి, ఏ విధంగా అది బిగ్గెస్ట్ స్కామ్ అవుతుందనేది వివరించిన పరిస్థితి. అదే సమయంలో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని ఆర్థికంగా వయోబిలిటీ ఉన్న కారణంగా రాజధాని ప్రాంతంగా డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదనే ఒక సూచన కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, అమరావతి ప్రాంతంపై చాలా కాలంగా తన వాయిస్ని గళాన్ని గట్టిగా వినిపిస్తున్నటువంటి చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా చూడాలి? నిన్న ప్రెస్ మీట్ జరిగింది, వైఎస్ జగన్ ప్రెస్ మీటు. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ప్రముఖంగా ప్రస్తావించింది అమరావతి అంశం దేశ చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఎస్ఎఫ్టీకి 4,500 మించని పరిస్థితి. ఈవెన్ బెంగళూరు తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, వేరే నగరాలు తీసుకున్నా, అంటే హైఫై టెక్నాలజీతో కట్టిన 5 స్టార్ ఫెసిలిటీస్ కల్పించినా సరే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ 14,765 రూపాయలకు ఎలా కోట్ చేస్తున్నారు? ఇది స్కామ్ కాదా అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. అమరావతి అనేది దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని నేను 2020 నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ నుంచి చెప్తున్నారు మీరు. ఇప్పుడు మనము రాజధాని కట్టాలంటే భూమి కావాలి. రాజధాని ఎక్కడ కట్టాలి అనే విషయం అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రాజధాని కట్టడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కాకపోతే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్. చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని కడదామని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి అని ప్రజలకి వివరించి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా 2024లో ఊడిపోయేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ అంశాలు వివరించినట్టయితే, అంటే ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమిటి, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్లో రాజధాని కడితే ఏమిటి, రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరించినట్టయితే, ల్యాండ్ పూలింగ్ అయితే ఏంటి, ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏంటి. దాంట్లో ఏంటంటే ప్రభుత్వం భూమి లేనప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూమి కొనాలి. ఈ అమరావతి 29 గ్రామాల్లో 2014లో ఎకరా భూమి విలువ 8 లక్షలు 10 లక్షలు మాత్రమే ఉంది. ఓపెన్ మార్కెట్ వాల్యూ అని చెప్పేది, కార్డు వాల్యూ కాదు. మీకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే కార్డు వాల్యూకి 4 మీరు రైతుకి ఇచ్చి భూమి తీసుకోవాలి. కార్డు వాల్యూకి 4 అంటే ఇప్పుడు ఆ రోజున కార్డు వాల్యూ 2 లక్షలే ఉంది. అక్కడ కార్డు వాల్యూ 2 లక్షలకి 4 అంటే ఎంత అవుతుంది? ఎకరా 8 లక్షలు అవుతుంది. ఓపెన్ మార్కెట్లో కూడా అంతే ఉంది, 8 లక్షలు 10 లక్షలు. ఫస్ట్ ఫేజ్లో మనం సేకరించింది 35,000 ఎకరాలు. 35,000 ఎకరాలు సేకరించడానికి ఎకరం 10 లక్షల చొప్పున మనకు అయ్యే ఖర్చు ఎంత? 3,500 కోట్లు. ఒకవేళ రైతు కనుక ఆ ధరకు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే ప్రభుత్వం ఇంకో ప్రతిపాదన పెట్టాల్సింది. ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు వచ్చేది 8 లక్షలు 10 లక్షలు. 2013 భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మీకు వచ్చేది 8 లక్షలే. మీకు మార్కెట్ రేట్కి రెట్టింపు ఇస్తాం. మార్కెట్ రేట్ 10 లక్షలుగా నిర్ణయించి దానికి రెట్టింపు 20 లక్షలు ఇస్తామంటే, అంతే కూడా ఎకరాకి 20 లక్షలు చెల్లించినా కానీ 35,000 ఎకరాలకి అయ్యే ఖర్చు 7,000 కోట్లు. 7,000 కోట్లతో మొత్తం 35,000 ఎకరాలు ప్రభుత్వం భూమి కొనేసే అవకాశం ఉండేది. అలా చేయకుండా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్ చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటంటే, అక్కడ ఉన్న భూమి ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి 1 ఎకరా భూమి ఇస్తే వాళ్ళకి 1000 గజాల రెసిడెన్షియల్, 450 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. 1000 గజాల రెసిడెన్షియల్ మరియు 400 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. కొన్ని చోట్ల 250 గజాలు ఇస్తారు కమర్షియల్ ప్లాట్. ఆ భూమిని బట్టి, అక్కడ పంటను బట్టి ఆ 450 250 కమర్షియల్ ప్లాట్ ఎంత అనేది మారుతూ ఉంటుంది. సో మనం 250 గజాల కమర్షియల్ ప్లాట్ కింద లెక్క తీసుకుందాం. రైతు ల్యాండ్ పూలింగ్ ఇస్తే 1,250 గజాలు రైతుకి వస్తుంది అనుకుందాం మనం. అది చట్టం ప్రకారం.
సో ఒక ఎకరంలో 4,840 గజాలు ఉంటాయి. 4,840 గజాల్లో ఈ 1,250 గజాలు అంటే మీకు ఎంత అవుతుందంటే 25% అవుతుంది. రోడ్లు, భవనాలు, పార్కులు, పేదలకు ఇళ్ల పట్టాలు దానికోసం 50% పక్కన పెట్టారు. ప్రభుత్వానికి 25% మిగులుతుంది. ఇది సిఆర్డిఏ చట్టం, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం, జీవో 1 ఆఫ్ 2015, 2015 సంవత్సరంలో మొట్టమొదటి జీవో ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం జీవో. అది స్థూలంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి రైతులకి 25% ఇస్తారు. రోడ్లు, భవనాలు, పార్కులు, పేదలకు ఇళ్ల పట్టాలు 50% పోతుంది. ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు 2025లో ఏమన్నారంటే, అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మళ్ళొకసారి ఇస్తాను. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వానికి మిగిలే ఆస్తి 25%. దీని విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎప్పుడు ఒప్పారు? 2023లో. ఫస్ట్ ఫేజే, సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడలా నేను. ఫస్ట్ ఫేజ్లో మిగిలే భూమి విలువ, ప్రభుత్వానికి వచ్చే వాటా విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇదంతా 25%. ప్రభుత్వానికి 25%. రైతులకి ఎంత? 25%. ఇది 5 లక్షల కోట్లు అయితే ఇది ఎంత? అదే అంతే కదా. అది 5 లక్షల కోట్లు. మొదటి విడతలో సేకరించిన భూమి విలువ ఎంత? ఎన్ని ఎకరాలు? 35,000 ఎకరాలు. 35,000. 35,000 డివైడెడ్ బై 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 35,000 ఎకరాలు కొట్టండి. ఎకరం ఎంత పడింది అప్పుడు? 14,50,00,000. అంటే రిటర్నబుల్ ప్లాట్లు వచ్చే 1,450 గజాలకు వచ్చే రిటర్నబుల్ ప్లాట్ విలువ 14,50,00,000. దాని మామూలు విలువ ఎంత ఓపెన్ మార్కెట్లో? 10 లక్షలే. 10 లక్షలు. అంటే మీరు ల్యాండ్ పూలింగ్కి 10 లక్షల భూమి ఇస్తే మీకు వచ్చే ప్లాట్, రిటర్నబుల్ ప్లాట్ విలువ 14.5 కోట్లు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? రైతుల దగ్గర భూమి, ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటే ప్రభుత్వం దగ్గర భూమి లేకపోతే రైతుల దగ్గర భూమి కొనేమన్నారు. కొనేయాలంటే రైతుకి ఎంత ఇవ్వాలి? ఎకరా 10 లక్షలు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే కూడా ఎంత అవుతుంది? 20 లక్షలు. 20 లక్షలు ఎకరాకి ఇచ్చేసి మొత్తం 7,000 కోట్లతో ఈ భూమి మొత్తం కొన్నట్టయితే ఎంత లాభం వచ్చేది? చాలా లాభం వచ్చేది. 5 లక్షల కోట్లు దాదాపు మిగిలేదు. ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది? భూమి ఇచ్చిన వాళ్ళకి. భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరు? పెట్టుబడిదారులు. ఉదాహరణకి ఇది ఒక లెక్క. ఈ లెక్కతో వేరే లెక్క ఇంకో విధంగా లెక్కేద్దాం మనం. పయ్యావుల కేసు ఉన్నారు కొంతమంది, బాలకృష్ణ చుట్టాలు, హెరిటేజ్, పయ్యావుల కేసు, వీళ్ళందరూ చాలా మందికి ఉన్నారు. భూములు కొన్నారు. భూములు కొంటే పయ్యావుల కేసు కొన్నది ఎకరా 8 లక్షలు. ఇంకా తక్కువ అంటారు కానీ ఎకరా 8 లక్షలు వేసుకుందాం. ఆయన గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చారనుకుందాం. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకు వచ్చేది 1,450 గజాలు. గజం 1,00,000 చొప్పున అమ్మారనుకుందాం. ఎంత అవుతుంది అప్పుడు? 14.5 కోట్లు అవుతుంది. అలా చూసినా కానీ చాలా లాభం. 14.5 కోట్లు. 8 లక్షలు పెట్టి భూమి కొను, ప్రభుత్వానికి ఇచ్చేయి. ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ విలువ గజం 1,00,000 రూపాయలు అమ్ముకుంటే 14.5 కోట్లు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం పయ్యావుల కేసు లాభపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రైతుల దగ్గర భూమి కొని ఆ భూమి ప్రభుత్వం అడ్డు పెట్టుకోవాలి, ల్యాండ్ పూలింగ్ ఇవ్వకూడదు అన్నారు. భూమి ప్రభుత్వం కొంటే ఈ 8 లక్షలకి ఇచ్చే బదులు రైతుకి ఎంత ఇవ్వచ్చు అప్పుడు ప్రభుత్వం? మహా అయితే 20 లక్షలు. 20 లక్షలు. పయ్యావుల కేసు ఎంత ఇచ్చాడు? 8. అంటే రైతుకి ఎకరాకి 12 లక్షలు ఎక్కువ వచ్చేది. రైతు లాభపడేవాడు. ఈ లాభం ఎంత? 14.5 కోట్లలో 20 లక్షలు పోను 14 కోట్ల 30 లక్షల వరకు వచ్చేది ప్రభుత్వానికి వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం రావాలి అన్నారు. అంటే భూమి విలువ పెరిగితే దాని లాభం ప్రభుత్వ ఖజానాకు వస్తే ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రజలు బాగుపడాలి అన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టడం అంటే ఏంటి? ప్రజలు బాగుపడాలి. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు? ప్రైవేటు వ్యక్తులు బాగుపడాలంటున్నారు. ప్రభుత్వ ఖజానా అంటే ఎవరికి వెళ్తుంది? ప్రజలందరికీ వెళ్తుంది. మీరు అనొచ్చు రైతులు బాగుపడితే మీరు ఓర్వలేరా? రైతులే కదా బాగుపడేది, రైతులు భూములు ఇచ్చారు కదా, వాళ్ళు లాభపడితే తప్పేంటి అని మీరు అనొచ్చు. అమరావతిలో కట్టే కట్టడాలు ఏమేంటి? అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, గవర్నర్ బంగ్లా కానీ, లేకపోతే ప్రభుత్వ భవనాలు ఏవైనా సరే ఎవరు అవి? ఆస్తులు ఎవరివి? ప్రజలవి. అంటే అమరావతి 29,000 ఎకరాలలో 5 కోట్ల మందికి చెందిన ప్రభుత్వ సంపద నిర్మిస్తేనే ఆ భూమి విలువ పెరుగుతుంది. లేకపోతే పెరుగుతుందా? పెరగదు.
సో భూమి విలువ పెరగడం కారణం ఎవరు? అక్కడ భూముల విలువ పెరగడం కారణం ఎవరు? ప్రజలే కదా, ప్రజల భవనాలు. సో మరి ఆ లాభం ప్రజల వలన భూమి విలువ పెరిగితే లాభం ఎవరికి రావాలి? ప్రజలకి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేస్తున్నాడు. 4 రేట్లు పెట్టి మీరు కొనాల్సింది కొనకుండా ఇది ఎందుకు కొన్నారని చెప్పి అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అదే కనుక ప్రజలకు వివరించినట్టయితే కూటమి నేతల్ని ప్రజలు చెప్పు తీసుకుని కుక్కను కొట్టినట్టు కొట్టేవారు. వీళ్ళు యాత్రలు చేశారు. ఎవరు? న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక యాత్ర, అమరావతి టు అరసవెల్లి అని ఒక యాత్ర చేశారు కదా. అప్పుడు ఏం చేశారు? ప్రజలందరూ వాళ్ళ మీద పూల వర్షం కురిపించారు. ఏంటి, అయ్యో పాపం రైతులు నష్టపోయారు, త్యాగమూర్తులు, అది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక 5 కోట్ల మంది ప్రజలకి, అరే బాబు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం అంటే మీకు రావాల్సిన ఆదాయం 5 కోట్ల మంది అంటే ప్రజలందరికీ రావాల్సిన ఆదాయాన్ని దోచి ఈ యాత్ర చేసే వాళ్ళకి పెట్టమంటున్నారు. మీ ఆస్తి దోచి వాళ్ళకి పెట్టడం కరెక్టా, లేకపోతే మీ ఆస్తి మీ పిల్లలు తినడం కరెక్టా? మీరే ఆలోచించుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టయితే ఆ న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర చేసే రైతుల మీద పూలు కాదు. నేను ఇదే చెప్పాను వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జరిగింది వదిలేయండి. ఇప్పుడు జరగబోయే విషయం పరిశీలిస్తే వాస్తవానికి నిజంగా అమరావతి కోసం రైతులు త్యాగం చేశారా లేదా అని అనుకోవాలా? ఎలా త్యాగం అవుతుంది? మీ ఎకరా విలువ ఎంత? అదే చెప్పండి. మీ ఎకరా విలువ ఎంత? రాజధాని ప్రకటన కన్నా ముందర 8 లక్షలు. 8 లక్షలు, 10 లక్షలు. మీకు రిటర్నబుల్ ప్లాట్ వచ్చే దాని విలువ ఎంత? 14 కోట్లు. 14 కోట్లు. 10 లక్షలు పెట్టుబడి పెట్టి 14 కోట్లు తీసుకోవడాన్ని ఏ భాషలో త్యాగం అంటారు రెహమాన్ గారు? దాన్ని త్యాగం ఎలా అంటారు నాకు అర్థం కాదు. 10 కోట్ల భూమి నిజమేనా? అది ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, మీకు వచ్చే రిటర్నబుల్ ప్లాట్ 14.5 కోట్లు. అంటే ఆ భూమి 14.5 కోట్లు అమ్ముకొని 10 లక్షల విలువైన ఎకరాలు ఎన్ని ఎకరాలు కొనుక్కోవచ్చు? మీరు 145 ఎకరాలు కొనుక్కోవచ్చు. 1 ఎకరా భూమి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆ వచ్చే లాభంతో మీరు 145 ఎకరాలు కొనుక్కోవచ్చు. అంటే 1 ఎకరం రైతు 145 ఎకరాల రైతు అవుతున్నాడు. అది ఏ భాషలో త్యాగం అంటారో నాకు చెప్పండి, నాకు అర్థం కావట్లా. అసలు ఫస్ట్ అక్కడ 2 ఎకరాల లోపల భూములు ఉన్నారని కాకులు గద్దలు అనుకున్నట్టు 8 లక్షలకి వీళ్ళందరూ ఈ పయ్యావుల కేసు ఈ బ్యాచ్ అంతా కొనేశారు. 2 ఎకరాల లోపు ఉన్న భూములను, చిన్న సన్నకారు రైతు భూములన్నీ గద్దలు అనుకున్నట్టు తరిగిపోయారు. ఒక సామాజిక వర్గానికి మాత్రం సంకేతం వెళ్ళింది, మీ భూములు మీరు అమ్ముకోబాకండి, దాచిపెట్టుకోండి. 10 లక్షలు ఇప్పుడు తీసుకుంటే ఏమి రాదు, రాబోయే రోజుల్లో 14.5 కోట్లు అయిపోద్ది ఎకరం, మీరు అమ్ముకోబాకండి అని సంకేతం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వకూడని వాళ్ళ దగ్గర భూములు కొనేశారు. ఎవరు కొన్నారు భూములు? ఎవరు అమ్మారు? అమ్మిన వాళ్ళ సామాజిక వర్గం ఏంటి, కొన్నోళ్ళ సామాజిక వర్గం ఏంటి? ఇవన్నీ లెక్కలు తీస్తే అమరావతి రాజధాని ఎవరి కోసం కట్టాడో తెలిసిపోద్ది. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు వినండి. साथियों, आंध्र प्रदेश में आम चर्चा है कि यहाँ की सरकार की योजनाओं में घोटाले नहीं होते, बल्कि योजनाएं ही घोटाले के लिए बनाई जाती है। यहाँ नई राजधानी से लेकर अलग अलग परियोजनाओं में क्या क्या खेल हो रहे हैं, किसकी तिजोरियां भरी जा रही है, ये आंध्र प्रदेश की जनता भली भांति जानती है। ఎవరు సార్ మాట్లాడింది? అదే ఇక్కడ రాష్ట్రంలో స్కాములు అనేవి ఉండవు, కానీ ఈ స్కాముల కోసం సృష్టిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం నుంచి రాజధాని నుంచి అన్ని విధాల స్కామ్లే జరిగినాయి ఇక్కడ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అంటే ల్యాండ్ పూలింగ్ దేనికోసం ఎందుకోసం సృష్టించారని చెప్పారు మోడీ గారు? స్కామ్ చేయడం. రాజధాని అన్నారంటే రాజధాని ఎలా కట్టాలి? మీరు ప్రభుత్వ భూమిలో కట్టాలి. ప్రభుత్వ భూములు కట్టకుండా ల్యాండ్ పూలింగ్ అనే ఒక పథకం తీసుకొచ్చారు. అంటే అవినీతి చేసేందుకు పథకాలు కనిపెడతాడు చంద్రబాబు నాయుడు అని ఎవరన్నారు? స్వయానా ప్రధానమంత్రి ఇక్కడ అవినీతి చేయడం కోసమే ల్యాండ్ పూలింగ్ పథకం తీసుకొచ్చారు అన్నప్పుడు దాని మీద ఈడీ కేసు, సిబిఐ కేసు ఎందుకు నమోదు చేయలేదు ఈరోజు వరకు? ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ప్రజలకి, ఇది కదా స్కాము. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటూ బిల్డింగ్ ఎస్ఎఫ్టీకి మహా అయితే 4,000 అవ్వాలి, దానికి 4 ఇస్తున్నారు అంటున్నారు. అది చిన్న స్కాము. 5 లక్షల కోట్ల స్కామ్ ముందర 50,000 కోట్ల స్కామ్ ఎంతదండి చిన్నది?
జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల కోట్ల స్కామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ ఇక్కడ 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవే ఉంటే అక్కడ మనం దాని మీద ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే రోడ్ల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 200-300 ఎకరాల్లో మనం రాజధాని కట్టుకుంటే అక్కడ అవసరానికి అనుగుణంగా రాజధాని విస్తరిస్తూ పోతుంది. దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మావిగన్ ప్రాజెక్టు అయితే అక్కడ రైతులు లాభపడతారు, అక్కడ భూములు కొన్నోళ్ళు లాభపడతారు. ఇక్కడైతే ఎవరు లాభపడతారు? ప్రభుత్వం లాభపడదు. మీరు చెప్పిన ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వం లాభపడదు, లేదంటే పెద్ద ప్రైవేట్ వ్యక్తులు బాబు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇది వివరించారు. మావిగన్ కానీ లేకపోతే 3 రాజధానుల ప్రకటన కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ పాలసీ చెప్తున్నారు. గతంలో 3 రాజధానులు అన్నారు, అది మా ప్రభుత్వం పాలసీ అన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు, మా ప్రభుత్వం పాలసీ ఇది అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, అమరావతి మా పాలసీ అంటున్నారు. మీ పాలసీలో ఉన్న లోట్లేంటి, దోపిడీ అంతా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నా పాలసీ మావిగన్ అంటే ఎట్లా? అమరావతిలో ఉన్న మోసము, దోపిడీ గురించి ప్రజలకు వివరిస్తే 5 కోట్ల మంది ప్రజలు కూటమి ఎమ్మెల్యేలని చెప్పులు తీసుకుని కుక్కలు కొట్టినట్టు కొడతారు. అమరావతి పేరు ఎత్తితే, అమరావతి పేరు ఎవరైనా ఎత్తారనుకోండి, చెప్పు తీసుకుని కుక్కను కొట్టినట్టు కొడతారు. మాకు రావాల్సిన డబ్బు మీరు దోచుకుంటారా అని అది చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాలసీలు చెప్పినా ప్రజలకి అర్థం కాదు. సరే, ఈ వయబిలిటీ గురించి చెప్పండి నాకు. అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించుంటే అటు సీకోస్ట్ ఏరియా వచ్చి ఉండేది, ఇటు రివర్ బెడ్ కూడా కృష్ణానది రూపంలో ఉంది మనకి. ఒక రాజధానిలో ఇటు సీకోస్ట్ అటు రివర్ కోస్ట్ 2 ఉన్న రాజధాని ఎక్కడ లేదు. విశాఖపట్నం అయి ఉండేది కదా. విశాఖపట్నం రివర్ లేదు, మీకు రివర్ లేదా? లేదు సార్, దేశంలో లేదు. మచిలీపట్నం అంటే దూరం అయిపోద్ది రివర్, విజయవాడలో ఉంది కానీ అవనిగడ్డ సైడ్ వెళ్ళిపోతుంది రివర్. మీకు అది ప్రకటిస్తుంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పెడుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోడే. అక్కడ 5 లక్షల కోట్ల మీద కన్ను ఉంది. వయబిలిటీ ఎలా ఉండేది, అది ఎలాంటి ప్రతిపాదన అని అడుగుతున్నాను. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, సోనియా గాంధీ ప్రకటన చేసింది. అటు తెలంగాణ ప్రజలందరూ పండగ చేసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధతో కన్నీళ్లు పెడుతున్నారు. ప్రకటన రాగానే 5 కోట్ల మంది ప్రజలు గుండెలు చెరువైపోయినాయి. కానీ ఒక వ్యక్తి కళ్ళల్లో మెరుపు, మనసులో సంతోషంతో ఒక ప్రకటన చేశారు. అయ్యిందేదో అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం రాజధానికి 5 లక్షల కోట్లు ఇవ్వాలని. ఫస్ట్ రియాక్షన్ చంద్రబాబు నాయుడు. దయచేసి అవకాశం ఉంటే ప్లే చేయండి. ఓకే. రాష్ట్ర విభజన అయిపోయిన రోజున చంద్రబాబు నాయుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, అయ్యిందేదో అయిపోయింది, మన రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లు ఇవ్వాలి అన్నాడు. అంటే ఆయన మైండ్లో 5 లక్షల కోట్లు ఆ రోజునే ఉంది. అంటే రాష్ట్ర విభజనకి శ్రీకృష్ణ కమిషన్కి మొట్టమొదటి లెటర్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఏమంటాడు? 2 కళ్ళ సిద్ధాంతం అన్న. అంటే రాష్ట్రం విభజిస్తేనే కొత్త రాజధాని కట్టాలి, కొత్త రాజధానికి 5 లక్షల కోట్లు కావాలి, అందులో మనం మింగాలి అని లెటర్ ఇచ్చావా నువ్వు? రాష్ట్ర విభజన ప్రకటన రాగానే ఒక రాజకీయ నాయకుడు ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారు, అయ్యో జరగకూడదు, జరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయింది అని అందరూ బాధలో ఉంటే ఈయన 5 లక్షల కోట్లు కావాలంటాడేంటి? అంటే ఈయన స్కెచ్ చేసుకున్నాడు ఎప్పుడో, రాష్ట్రం విడిపోతే కొత్త రాజధాని కావాలి, కొత్త రాజధాని కావాలంటే 5 లక్షల కోట్లు కావాలి, 5 లక్షల కోట్లలో మన వాటా మనకు ఉంటుంది. సో రాష్ట్ర విభజన కోసం 5 లక్షల కోట్ల దోపిడీ కోసం రాష్ట్ర విభజనకి ఫస్ట్ లెటర్ ఇచ్చావా? ఎందుకు అనుకోవాలి? ఇవన్నీ ఆలోచించాలి. పోలవరం ఉంది, పోలవరం ముంపు ప్రాంతాల్లో తెలంగాణలో 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, అవి కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానన్నాడు. అవునా? ఎందుకన్నాడు? నాకు ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తాను అనొచ్చు కదా. ఆ మాట అనలా. పోలవరం ముంపు ప్రాంతాలు కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు. పోలవరం ముంపు ప్రాంతాలు కలపకపోతే తెలంగాణ అడ్డు చెప్తుంది, మా ప్రాంతం మునిగిపోతుంది కాబట్టి మేము ఇవ్వము అని. ముంపు ప్రాంతాలు కలిపితే ఆ ముంపుకిచ్చే రాయితీల్లో R&R దాంట్లో డబ్బులు నొక్కొచ్చు. పోలవరం నిర్మాణానికి కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే కాదు నేను కడతాను, నేనెందుకు దూకాడు?
పోలవరంలో బోల్డంత డబ్బు ఉంది. ఏపీ అంటే అమరావతి పోలవరం అని ఎందుకన్నాడు? అమరావతిలో దోచుకోవచ్చు, పోలవరంలో దోచుకోవచ్చు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలా. నిన్న శివసేన ఎంపీ గారు ఏమన్నారు? ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నారు. ప్రజలకు అవసరమైంది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మాట్లాడలేదు. తను దోచుకోవడానికి ఏం కావాలో దాని మీదే కన్ను. సో వయబిలిటీ ఉందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు అట్లా కాదు. నేను దోచుకోవడానికి ఎంత ఉంది అనేది చూస్తారు. సో రాష్ట్ర విభజనకి మొట్టమొదటి లేఖ ఇచ్చిన దాని వెనుక కుట్ర కూడా రాష్ట్రం విభజిస్తేనే కొత్త రాజధాని కట్టాలి, కొత్త రాజధానిలో 5 లక్షల కోట్లు అడగాలి, 5 లక్షల కోట్లు మనం మింగేయాలి అనేది కుట్రతోనే రాష్ట్ర విభజనకి సుముఖంగా లేఖ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తించాలి. రైట్ సార్, ఓకే.